ఎక్సైజ్ పోస్టులకు అర్రాస్ ఏమన్నా పెట్టుకోరు అర్రాస్. ఒక్కో పోస్టుకు 30 నుంచి 40 లక్షల దాకా వసూళ్ల దందా. రండి బాబు రండి, ఇదే మంచి అవకాశం. వేలంలో డబ్బు కొట్టండి, మీకు కావాల్సిన చోట పోస్టింగ్ పట్టండి. ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వీళ్ళంతా ఈఎస్లు మొన్న బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్స్ చేయించుకున్నారు. దాంట్లో ఫోకల్ పోస్టులను ఉంటాయి. ఏందా ఫోకల్ పోస్టులు అంటే ఒక 24 ఫోకల్ పోస్టులు. ఫోకల్ అంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి స్థలం అంటే ప్రాంతం. ఎట్లా ప్రాధాన్యత? వసూళ్లలో నెంబర్ 1 అంటే ఇంకా దాన్ని మించింది లేదు. ఇక వాళ్ళు టార్గెట్ అన్నట్టు పెట్టుకొని ఇగో హయ్యెస్ట్ టార్గెట్ ఎక్కడైతే ఉంటుందో, హయ్యెస్ట్ రీచ్ ఎక్కడైతే జరుగుతుందో, అండ్ ఎక్కడైతే టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే రెవెన్యూ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ ఎక్కువ చేసుకోవచ్చో ఇగో ఆ పోస్టులని ఫోకల్ పోస్టులు అని చెప్తారు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా వసూళ్లు చేసిర్రు. అది ఎవరు? అధికారులు వీళ్ళని షఫుల్ చేయడానికి, వీళ్ళని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి తీసుకున్నటువంటి దందా ఇది. ఇగో డీల్ వెనుక ఓ మంత్రి కార్యాలయం, ఇంకే మంత్రి కార్యాలయం బ్రహ్మాండంగా ఎక్సైజ్ శాఖ మంత్రి చేస్తాడు. ఇది ఇంకా ఎవడు చేస్తాడు? ఎవరికి అక్కడ వేరే శాఖ ఏలెట్లా పెడుతుంది ఇంట్లో? బ్రహ్మాండంగా జూపల్లి కృష్ణారావే బ్రహ్మాండంగా దున్నుకున్నాడు, దోచుకున్నాడు అని చెప్పి మొత్తం ఇలా పుంకాను పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. పైగా బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతిపాదనలు పక్కకు పెట్టి కొత్త రూటు, ఉన్న రూల్ని పక్కకు పెట్టి కొత్త రూటు. అయితే అధికారుల వాట్సాప్ గ్రూప్లో చర్చ. ఇది అసలు ముచ్చట. ఏడ జరిగింది చర్చ అంటే అధికారుల వాట్సాప్ గ్రూప్లో జరిగింది. ఆడ కాదుగా. త్వరలో జరిగే ఎస్ఐ, సిఐ, ఈఎస్, ఏఈఎస్ బదిలీలోనూ ఇదే ప్లాన్ అమలుకు స్కెచ్ అంటూ ఈఎస్లను ఎట్లయితే బదిలీలల్లా ఎట్లయితే అర్రాస్ పాట పెట్టినరో ఇక ఇప్పుడు మళ్ళీ ఎస్ఐలకు, సిఐలకు, ఈఎస్లకు, ఏఈఎస్లకు ఇంకా సేమ్ అదే పాట పాడతారు. ఇక చూడండి, ఇక రండి బాబు రండి, ఇదే మంచి అవకాశం. వేలంలో డబ్బు కొట్టండి, మీకు కావాల్సిన చోటకు పోస్ట్ పట్టండి అన్నట్టుగా సాగుతుంది ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్ల వ్యవహారం. రాష్ట్రంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్ల పోస్టులను ప్రభుత్వమే బహిరంగ మార్కెట్లో పెట్టి అమ్మేసిందా? ఫోకల్ పోస్టులుగా గుర్తింపున్న రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఏకంగా వేలం పాట పెట్టిరు కాబట్టే బ్రహ్మాండంగా 30 నుంచి 40 లక్షలు పలికింది. వాళ్ళు 30-40 లక్షలు పెట్టి వాళ్ళకి కావాల్సిన చోట పోస్టింగ్ కొట్టినరు, వేయించుకున్నారు అంటే ఇంకా ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చో ఒకసారి ఊహించుకోరు. ఇంకా అది మీ ఊహకే. కాదు 40 లక్షల రూపాయలని పెట్టి మరి ఆ పోస్టింగ్ తెచ్చుకుంటున్నారంటే ఆ ఫోకల్ పోస్టింగ్ అనే దానికి ఎంత ప్రియారిటీ ఉందో చూడండి, ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. అంటే బ్రహ్మాండంగా ఆదాయం చేసుకోవచ్చు అక్కడ. రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ పిచ్చి పిచ్చిగా నడుస్తాయి. ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే చోట ఎక్కువ వసూలు చేసుకోరాదా? ఎక్కువ నడిచే చోట ఎక్కువ ఆదాయం రాదా? ఇగో ఇదే లెక్కలు వేసుకొని ప్రభుత్వమే అంటే ఆ మంత్రిత్వ శాఖనే డైరెక్ట్గా వేలం పాట పెట్టి మరి ఎవరికి ఎంత ఇస్తారో అంత ఆ ప్రకారంగా చేస్తాం. ప్రతిపాదనల రూల్సా, గైడ్ లైన్సా అన్ని గంగల, అన్ని పక్కకే. వాళ్ళకి అంతర్గా అసలు ఎక్సైజ్ శాఖ అంటే మీకు కూడా తెలుసు, ఖచ్చితంగా అందులో పూర్తి అవినీతి ఉంటుంది. కింది నుంచి మొదలు పెడితే పైదాకా. ఎట్లా అవినీతి? బయట ఇటు బెల్ట్ షాపులు, అటు అక్రమ మద్యం, ఇటు పక్క కల్తీ కళ్ళు, ఈ మూడిటి మీద దోసుకుండే వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా. ఇంకా ఫోకల్ పోస్టులుగా గుర్తింపున్న రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఏకంగా వేలం పాట పెట్టారు. దాదాపు 24 పోస్టులను ఒక్కో అధికారి 30 నుంచి 40 లక్షల వరకు పాడి వేలంలో సొంతం చేసుకున్నారని. అందుకే వాళ్ళు హైదరాబాద్ చుట్టూ ఉన్న పోస్టుల్లో ఇమిడిపోయారా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. ప్రభుత్వం కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలి లాంటి విలువైన భూములను మాత్రమే కాదు, విలువైన ఎక్సైజ్ పోస్టులను కూడా వేలం వేసినట్టు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తోందంటూ ఎవరైతే జిల్లాల నుంచి హైదరాబాద్ అదే రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఫోకల్ పోస్టుల్లో మాకు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్క వాళ్ళు సమర్పించుకున్నట్టే. సమర్పయామి, వాళ్ళు సమర్పించుకుంటేనే వాళ్ళకి ఆ పోస్ట్ వచ్చినట్టుగా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే, ఏమి తప్పు లేదు, ఇందులో ఏం అబద్ధం కూడా లేదు. దాంట్లో జరిగేదే పెద్ద అవినీతి. దానికి కావాల్సినటువంటి ఆ పోస్టు ట్రాన్స్ఫర్కి అంతకంటే ఎక్కువ అవినీతి జరుగుతుంది. ఇది సాక్షాత్తు ఆ మంత్రిత్వ శాఖనే బ్రహ్మాండంగా వేలంపాట వేసినట్టుగా ఇక్కడ వార్త. ఇగో కానిస్టేబుల్ బదిలీలో మాత్రం అవినీతి అభియోగంతో వారి మీద 8F అమలు చేసిన ప్రభుత్వం ఆ శాఖ ఉన్నతాధికారుల వద్దకు వచ్చేసరికి ఏకంగా వేలంపాట పెట్టినట్టు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు, అధికారులు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో విన్నారా? ఇగో కానిస్టేబుల్కి అయితేనేమో ఒక రూలు పెట్టి జరగకుండా, వాళ్ళ బదిలీలో జరగకుండా, కానీ వీళ్ళకు మాత్రం ఇగో చర్చ జరుగుతుంది. నిరుడు డిసెంబర్లోనే ఎక్సైజ్ శాఖలో 14 మంది డిప్యూటీ కమిషనర్లు, 19 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 35 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు ఉద్యోగోన్నతి ఇచ్చారు. కానీ ఈ 68 మందికి జూన్ నెల వరకు పోస్టింగ్లు ఇవ్వలేదు.
జూన్ మాసంలో ఈ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆ శాఖ కమిషనర్కు ఆదేశాలు అందినట్టు సమాచారం. దీంతో ఈ శాఖ కమిషనర్ హరికిరణ్ అధికారుల పనితీరు, గతంలో పనిచేసిన స్టేషన్, ప్రభుత్వానికి తెచ్చిన రెవెన్యూ అనే నిబంధనలు పెట్టుకొని వాటి ఆధారంగా వెరీ గుడ్, గుడ్, బ్యాడ్ అనే 3 కేటగిరీలు విభజించినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా ఫోకల్ టు నాన్ ఫోకల్, నాన్ ఫోకల్ టు ఫోకల్ కింద బదిలీల ప్రతిపాదన ప్రిన్సిపల్ కార్యదర్శికి పంపించినట్టు సమాచారం. ప్రిన్సిపల్ సెక్రటరీ తనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కమిషనర్ పంపిన జాబితాలో ఒకటే అరమార్పులు చేసి ఆ ఫైల్ను కీలక మంత్రి కార్యాలయానికి పంపినట్టు తెలుస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలు. ఈ ప్రతిపాదనలు మంత్రి కార్యాలయం యథాతథంగా ఆమోదిస్తే గందరగోళం ఉండేది కాదు. కమిషనర్ పంపిన ప్రతిపాదనల కాపీని ఉద్దేశపూర్వకంగానే మంత్రి కార్యాలయం ఎక్సైజ్ అధికారులకు వాట్సాప్ ద్వారా లీక్ చేసినట్టు సమాచారం. దీంతో కమిషనర్ ప్రతిపాదన ప్రకారం ఎవరికి ఏ పోస్ట్ వస్తుందో ఆ అధికారులకు ముందే తెలిసిపోయింది. అదే సమయంలో బదిలీ ప్రక్రియను కూడా దాదాపు 13 రోజులు పక్కన పెట్టారు. ఈ వెసులుబాటు ఏదైతే ఉందో ఈ వెసులుబాటుతోని అధికారులుగా పైరవీల కోసం మంత్రి కార్యాలయం చుట్టూ అంటే కార్యాలయానికి ఎగబడినట్టు తెలిసింది. ప్రధానంగా ఇప్పటికే ఉమ్మడి సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ తదితర ఫోకల్ పోస్టుల్లో పనిచేసి ఆర్థికంగా బలపడ్డ అధికారులే తాజాగా మళ్ళీ పైరవీలు చేసుకున్నట్టు తెలిసింది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతో పాటు క్యూర్ పరిధిలోని పోస్టులకు ప్రధానంగా పోటీ వచ్చినట్టు సమాచారం. పోటీ పెరగడంతో మంత్రి కార్యాలయం వేలం పాటలు పెట్టినట్టు చెప్తున్నారు. సెంటర్ స్థాయిని బట్టి ఒక్క అధికారి 30 నుంచి 40 లక్షల వరకు వేలం పాడి పోస్టులు దక్కించుకున్నట్టు తెలిసింది. అనుమానిత పోస్టులు ఇవే. రంగారెడ్డి, సంగారెడ్డి, క్యూర్ సిటీ పరిధి హైదరాబాద్లో ఉన్న ఎక్సైజ్ వర్గాలు చర్చ జరుగుతుంది. డీసీ రంగారెడ్డి, డీసీ క్యూర్, డీసీ మల్కాజ్గిరి, డీసీ మహబూబ్ నగర్, డీసీ సంగారెడ్డి, డీసీ సైబరాబాద్, ఏసీ రంగారెడ్డి, ఏసీ సంగారెడ్డి, ఏసీ మల్కాజ్గిరి, ఏసీ సైబరాబాద్, ఏసీ హైదరాబాద్, ఈఎస్ ఎల్బీ నగర్, ఈఎస్ షేర్లింగంపల్లి, ఈఎస్ కుత్బుల్లాపూర్, ఈఎస్ మల్కాజ్గిరి, ఈఎస్ సంగారెడ్డి, ఈఎస్ సికింద్రాబాద్, ఈఎస్ ఫ్యూచర్ సిటీ, ఎన్ఫోర్స్మెంట్ సంగారెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మల్కాజ్గిరి, ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ మల్కాజ్గిరి, అట్లే ఎన్ఫోర్స్మెంట్ ఫ్యూచర్ సిటీ, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ తదితర పోస్టుల మీదనే ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతోంది. ఇదే తరహాలో ఎక్సైజ్ ఎస్ఐ, సిఐ, ఏఈఎస్ పోస్టులకు కూడా వేలం సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతుందంటూ బ్రహ్మాండంగా దొంగలు కలిసి ఊలు మంచుకున్నట్టు మంచిగా ఏ ఏరియాని ఎవరెవరికి అప్పచెప్పానో దాన్ని అర్రాస్ పాట పాడి మరీ అప్పచెప్పినట్టుగా ఈ వార్త చూసిరా. ఎక్సైజ్ పోస్టులకు అర్రాస్ ఏమన్నా పెట్టుకురా. అర్రాస్ ఒక్కో పోస్టుకు 30 నుంచి 40 లక్షల దాకా వసూళ్ల దందా. రండి బాబు రండి, ఇదే మంచి అవకాశం. వేలంలో డబ్బు కొట్టండి, మీకు కావాల్సిన చోట పోస్టింగ్ పట్టండి. ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వీళ్ళంతా ఈఎస్లు మొన్న బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్స్ చేయించుకున్నారు. దాంట్లో ఫోకల్ పోస్టులను ఉంటాయి. ఏందా ఫోకల్ పోస్టులు అంటే ఒక 24 ఫోకల్ పోస్టులు. ఫోకల్ అంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి స్థలం అంటే ప్రాంతం. ఎట్లా ప్రాధాన్యత? వసూళ్లలో నెంబర్ 1 అంటే ఇంకా దాన్ని మించింది లేదు. ఇక వాళ్ళు టార్గెట్ అన్నట్టు పెట్టుకొని ఇగో హయ్యెస్ట్ టార్గెట్ ఎక్కడైతే ఉంటుందో, హయ్యెస్ట్ రీచ్ ఎక్కడైతే జరుగుతుందో, అండ్ ఎక్కడైతే టర్నోవర్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే రెవెన్యూ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ ఎక్కువ చేసుకోవచ్చో ఇగో ఆ పోస్టులని ఫోకల్ పోస్టులు అని చెప్తారు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా వసూళ్లు చేసిర్రు. అది ఎవరు? అధికారులు. వీళ్ళని షఫుల్ చేయడానికి, వీళ్ళని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి తీసుకున్నటువంటి దందా ఇది.